బేతి మహేందర్ రెడ్డి రాజకీయంగా పోటీ చేసి ఆయన గెలుచుండో కూడా ఆయన బాధపడ్డాడు. మరి ఒక ఆడబిడ్డను నడి బజార్లా వాస్తవానికి మా వర్గానికి పెళ్ళయింది 4 పిల్లలు కూడా ఉన్నారు. 2 ఆడబిడ్డలు ఉన్నారు, భార్య ఉన్నది, మంచి చక్కని సంసారం, పచ్చని సంసారం. వాస్తవానికి సింపుల్గా చెప్పాలంటే కానీ మస్తీ ఎట్లుందనుకున్నావు మావానికి అట్లుంది. సో మావానికి మస్తీ ఎక్కువైపోయి ఒక ఆడబిడ్డను ఇబ్బంది పెట్టిండు. ఆడబిడ్డ మరి బజార్కి వచ్చి సంవత్సరం దాటింది, వాస్తవానికి 2 సంవత్సరాలు కావస్తుంది. మరి 2 సంవత్సరాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రం అందరికీ న్యాయం చేస్తాడు, మరి ఆడబిడ్డకు న్యాయం చేయవారా? వారి ఎప్పుడు చేద్దాం? ఒక ఆడబిడ్డకు ఎప్పుడు న్యాయం చేద్దాం? టైం పెట్టుకొని బేతి మహేందర్ రెడ్డికి ఎట్లయితే న్యాయం చేయాలని ప్రయత్నం చేసిన మా రాసలేరు రగ్గాడు, మరి ఆడబిడ్డకు న్యాయం చేద్దాం. బతుకు జట్కా బండో ఇంకో జట్కా బండో ఏదో ఒకటి తీసుకోపోదాం. ఇలా సినిమా పేరు వచ్చేసి రాసలీల రగ్గాడు రసికరాజా ప్రొడక్షన్స్. సో ఇలా ఈ సినిమా ఒక 10-15 నిమిషాలు ఉంటుంది. వాస్తవానికి ఒక వారం రోజులు అవుతుంది మన ఛానల్ మళ్ళీ నల్లికుట్ల రగ్గాడు నప్పతట్ల మళ్ళీ ఆడిద్దరు కలిసి కూర్చొని హ్యాక్ చేసి ఇదంతా జరిగి ఒక వారం రోజులు అవుతుంది. సో అది వెనక తీసుకురావడానికి నా పనులలో నేను బిజీగా ఉన్నా. ఎట్లా మహేష్ గాని ఛానల్ లేదు కదా ఇప్పుడు, ఇక మహేష్ గాని ఏదన్నా నడుస్తుంది అని చెప్పేసి, సో ఎవడు పడితే వాడు నా మీద వీడియోలు కొడితే నేను పట్టించుకోను, పట్టించుకోనని ఒక రాసలీల రగ్గాడు మాట్లాడాడు. సో వాడు బండి సంజయ్ గురించి మాట్లాడుతూ టాపిక్ తీసిండు. వాడు ఏదో చెప్తే ఓకే, నా టాపిక్ ఎత్తింది కాబట్టి మరి నేను ఇలా షురు చేస్తానా మా రగ్గానికి ప్రేమతోనే. రగ్గా ఇలా నీకు చాలా మంచి ముచ్చట ఉందిరా. ముచ్చట ఏంటంటే టైటిల్ పెట్టిన చూడరా, రసిక రాజా రాసలీల రగ్గాడు. ఇక మరి నేను బండి సంజయ్ని కాదురా, అరే రాసలీల రగ్గా నేను బండి సంజయ్ని కాదు. నువ్వెట్లయితే ఈడల రాజేందర్ నేను కాదురా అంటున్నావు, నేను కూడా అట్లే చెప్తుండ్రా. నేను బండి సంజయ్ని కాదు, బండి సంజయ్ ఊరుకుంటే నేను ఊరుకునే రకం కాదు. సో ఆయన సౌమ్యుడు కావచ్చు కానీ నేను సౌమ్యుని కాదు. ఎందుకురా పడుకున్నోని గెలికి మరి తలుచుకో, ఎందుకురా చెప్పురా రగ్గా. ఇలా వాస్తవానికి ఎప్పటి నుంచో వద్దనుకున్నా, ఇలా నీ బతుకు మొత్తం 10 సార్లు ఇస్తున్నా. నన్ను గెలికి నాకు ఎట్లుంటో తెలుసు కదా, ఇప్పటికే నేను మంట మీద ఉన్నా, ఛానళ్ళు పోయినాయి, ఆగమైనా ఇబ్బందులు ఉన్నా, బాధలో ఉన్నా. నన్ను ఇంకింత గెలుకుతావు కదా. సో ఇలా మంచి సినిమా నీకోసం ప్రేమతోని. మరి టైటిల్ ఎందుకు వచ్చిందంటే ఇంకో thumbnail చూపిస్తానే పనిలో పని. సో మా రగ్గాడు ఇది ఒక వీడియో వచ్చింది. సో ఇక్కడ బేతి మహేందర్ రెడ్డి ఈయన కరీంనగర్లో జనసేన పార్టీ గుర్తుకెళ్ళి పోటీ చేసినంట, ఆయన ఓడిపోయినట్ట. ఆయన ఇంత ముందుకు సీనియర్ బీజేపీ కార్యకర్త అంట. నాకైతే తెలియదు, చెప్తున్నా నాకైతే తెలియదు. ఇప్పుడు ఆయన ఇంత ముందుకు బీజేపీలో ఉన్నాడు, బండి సంజయ్కి సన్నిహితుడు. బండి సంజయ్తో పాటు ఎన్నో ఏండ్లు తిరిగిందట, ఎన్నో ఏండ్లు రాజకీయం చేసినట్ట. కానీ ఏనాడు రాజకీయం గెలవలేకపోయాడు, ఓడిపోయాడు. మరి ఆయననేమో నేను అనుకున్న తర్వాత ఏందని, ఆయన కూడా రాజకీయంగా అన్ని అవకాశాలు, పార్టీ పరంగా అన్ని అవకాశాలు ఇచ్చారు, కానీ ప్రజాక్షేత్రంలో గెలవలేకపోతున్నాడు. గెలవాలని ఆరాటం ఉంది. ఆయన బాధ ఆయన వాళ్ళు మొత్తానికి కరీంనగర్ మేయర్ పీఠం గెలవాలని లక్ష్యంలో భాగంగా బండి సంజయ్ గారు సర్వేలు చేయించారట. ఆ సర్వే ప్రకారం ఆయన టికెట్లు ఇచ్చుకుంటే ఈయనకు రాలేదట. ఈయనకు రాలేదు, వేరే వాళ్ళకు వచ్చింది. ఈయన రెబల్ అయ్యిండు. రెబల్ అయ్యి జనసేన పార్టీకి వెళ్ళి పోటీ చేసింది. జనసేన పార్టీకి వెళ్ళి పోటీ చేసిండు, ఓకే. ఈయన గెలవలేదు, ఓకే. ఈయన తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చింది తెలుసా? బండి సంజయ్ కోసం తీసుకొచ్చింది. ఈ ఇంటర్వ్యూ మొత్తం అయిపోయిన తర్వాత జనాలు కామెంట్ పెడితే కామెంట్ల మీద మాట్లాడుతూ మహేష్ గారిని గెలికి నా మీద వీడియోలు వేసి పెద్ద పట్టించుకోవాలంటాడు. ఈ లుచ్చ కొడుకు ఈ రగ్గాడు నా వీడియోలు డిలీట్ చేయించి, నేను ఒక్క వీడియో కొడుతూ ఈ లుచ్చ నా కొడుకు వీడియో డిలీట్ చేయించింది, యూట్యూబ్ కంప్లైంట్ చేసి. ఇట్లాంటి బ్రోకర్ కడట భయపడట, పట్టించుకోడట. ఇలా మరి పట్టించుకోలేదు చూద్దాం ఏం జరుగుతుంది. మరి బండి సంజయ్ ఈ బ్రోకర్ గాడు ఇలా ఎందుకు టార్గెట్ చేసినా, అసలు టార్గెట్ చేసిందా లేదా, ఏం జరుగుతుంది, కథ ఏందనేది మాట్లాడుతూనే మహేష్ గారిని గెలికినందుకు రాసలీల రగ్గా విషయాలు మొత్తం ఇలా మనం మాట్లాడదాం. అంతేనా కదా, బరాబర్గా మాట్లాడాలి. ఇక మొదటగా ఫస్ట్ మనకు కావాల్సిందే, మా రగ్గాడు చాలా పత్తితి లెక్క మాట్లాడుతుండు. మరి మా రగ్గాంది ఒక మంచి వీడియో పట్టుకొచ్చి చూడరా. జర్మనీ యువతిపైన అత్యాచారం అట, పర్యాటక ప్రాంతాలు చూపిస్తానంటూ కారులో తీసుకెళ్లిన దుండగుడట.
Flashback. I'm not listening. I'm not listening. చెప్పు చెప్తున్నావా లేదు నీకు నువ్వు నన్ను మోసం నువ్వు నాకు కిడ్నీ మొక్కలు ఎందుకు చేసినావు నాకు అది చెప్పు నువ్వు నన్ను కిడ్నీ మొక్కలు అన్నావు నన్ను నువ్వు అప్పటికే నువ్వు నాకు కిడ్నీ మొక్కలు చేశావు అమ్మాయి కొడుక ఏం సాంబల కుక్క ఏం సాంబల కుక్క చెప్పు వాడే వీడే వాడే. సో ఇప్పుడు గీ ఫోటోలో ఉన్నోడు కూడా గాడే అనమాట. వీడు వాడే, ఆ వీడియోలో ఉన్నోడు కూడా గాడే. ఇంకో వీడియో కూడా చూపిస్తా. ఇంకో వీడియో కూడా గిదే. ఒక్క నిమిషం రావట్లేదా? ఒక్క నిమిషం. నాట్ లిసనింగ్ చెప్పు చెప్తా I'm not listening. I'm not listening. చెప్పు చెప్తున్నా I'm not listening. వీడియో ఎందుకంటే సాక్ష్యం ఉండాలి. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బేతి మహేందర్ రెడ్డికి మావాడు వాస్తవానికి మస్తు న్యాయం చేయాలి అనుకుంటున్నాడు. మహేష్ గారి చేకు న్యాయం చేయడు. కాంగ్రెస్ పార్టీ చేతుల మోసపోయిన ప్రజలకు న్యాయం చేయడు. మహేష్ గారి చేపైన కుట్రలు చేస్తాడు. కుట్రలు చేసిన మల్లిగాన్ని ఏమాడు, కుట్రలు చేస్తున్న రగ్గాడు వాడు ఏమో అనుకోడు. బీసీ బిడ్డల పైన దాడులు జరిగితే మాట్లాడు. బీసీ బిడ్డలను కాంగ్రెస్ పార్టీ చిత్రహింసలు పెడితే మాట్లాడు. బీసీ బిడ్డల పైన కేసులు పెడితే మాట్లాడు. ఎవడైతే మల్లిగాని కాంగ్రెస్ పార్టీలో సంకనాకుతారో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మాట్లాడే బీసీ బిడ్డలు ఉంటారో వాళ్ళందరినీ చంపినా కూడా మాట్లాడరన్నమాట. సో మావాడు ఇప్పుడు ఏమంటాడు, బేతి మహేందర్ రెడ్డికి బండి సంజయ్ అన్యాయం చేసిండు. బండి సంజయ్ టికెట్ ఇవ్వలేదు, ఆయన ఓడిపోయాడు. కట్టర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంటూ బరాబరుగా మా బేతి మహేందర్ అంటే కట్టర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే, దాంట్లో డౌటే లేదు. నేను కూడా ఒప్పుకుంటా, బరాబరుగా కాషాయవాదిగా నేను ఒప్పుకుంటా. ఇప్పుడు మరి ఆయన 2 సార్లు ఓడిపోయినట్ట. నేను నాకు తెలిసింది చెప్తున్నా, ఇక తెలియదు నాకు సంబంధం లేదు. 2 సార్లు ఓడిపోయిండు. ఈసారి కూడా ఆయన ఎవరైతే నిలబెట్టారో ఆ సర్వేల ప్రకారం నిలబెట్టినాడో వాళ్ళు 66 మంది నిలబెడితే 66 మంది సర్వే ప్రకారం. ఇప్పుడు 10వ వార్డులో కొమ్మురయ్య అనేటాన్ని నిలబడు నేనే ఉన్నాడా. ఆయన వాస్తవానికి 100% గెలుస్తాడని నాకు ముందే తెలుసు. కానీ సర్వేల ప్రకారం ఆయనకు రాలే. ఆయన వివేకానంద స్కూల్ మన కూడా చెప్పిన స్కూల్ నడిపిస్తాడు, ఆయనకు రాలే సర్వేలో. సో అట్లా కొందరికి సర్వేలు రాంగ్ అయిన కారణం రైట్ అయిన కారణం ఎన్నో కాడ కింది మీదకి అయినాయి. ఒక రాజకీయ పడినప్పుడు ఒకరికి వస్తుంది, ఒకరికి రాదు, అది జరుగుతుంది. అది వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లం. వీడు బండి సంజయ్ టార్గెట్ చేయడం లక్ష్యంగా బాగా కాంగ్రెస్ పార్టీ ఉచ్చదాగి ఈ బేతి మహేందర్ తీసుకొచ్చి ఓ వీడియో చేసి బండి సంజయ్ టార్గెట్ చేసి ఓ 4-5 రోజులకి వెళ్ళి లొల్లి నడిపిస్తాడు. ఈ లొల్లిని ఇక ఆయన అందరూ కలిసి వీడియోలు చేస్తారు. ఓకే, సంతోషం, మీరు అంతా మంచి అనుకుందాం. నేను రగ్గా గురించే మాట్లాడుతున్నా. వారి రగ్గా నిజంగా నేంత నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్ తెలంగాణ లేదు. నా సొంటలు అందరినీ తొక్కేసి బాగానే నెంబర్ 1 అయ్యారు, నువ్వు ఆ మల్లిగాడు. మరి ఇప్పుడు బేతి మహేందర్ రెడ్డి ఆయన రాజకీయంగా పోటీ చేస్తున్న ఆయన గెలుచుండో కూడా ఆయన బాధపడు. మరి ఒక ఆడబిడ్డను నడి బజార్లో వాస్తవానికి మా రగ్గారికి పెళ్ళయింది 4 పిల్లలు కూడా ఉన్నారు. 2 ఆడబిడ్డలు ఉన్నారు, భార్య ఉన్నది, మంచి చక్కని సంసారం, పచ్చని సంసారం. వాస్తవానికి సింపుల్గా చెప్పాలంటే కానీ మస్తీ ఎట్లుంది అనుకున్నాం, మావానికి అట్లుంది. సో మావానికి మస్తీ ఎక్కువైపోయి ఒక ఆడబిడ్డను ఇబ్బంది పెట్టిండు. ఆడబిడ్డ మరి బజార్కి వచ్చి సంవత్సరం దాటింది, వాస్తవానికి 2 సంవత్సరాలు కావస్తుంది. మరి 2 సంవత్సరాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రం అందరికీ న్యాయం చేస్తాడు. మరి ఆడబిడ్డకు న్యాయం చేయవారా? వారి ఎప్పుడు చేద్దాం? ఒక ఆడబిడ్డకు ఎప్పుడు న్యాయం చేద్దాం? టైం పెట్టుకొని బేతి మహేందర్ రెడ్డికి ఎట్లయితే న్యాయం చేయాలని ప్రయత్నం చేసిన మా రాసలేరు రగ్గాడు, మరి ఆడబిడ్డకు న్యాయం చేద్దాం. బతుకు జట్కా బండో ఇంకో జట్కా బండో ఏదో ఒకటి తీసుకుపోయి మరి ఎట్లా చేద్దాం, ఏం కథనో ఆలోచన చేద్దాం. ఇది శాంపులే, నేను కూడా నీకు చెప్తున్నా, ఇది శాంపులే. ఎందుకంటే నేను బండి సంజయ్ కాదు కదా, ఊరుకోను కదా. సో ఇప్పటికే గెలికి నన్ను తన్నించుకుంటారు. ఇంకా ఎక్కువ గెలుతావు, నీకు ఎక్కువనే అవుతుంది. మల్లిగా అడిగి చెప్తాడు మన గురించి. సో ఇప్పుడు ఈ మహిళకు న్యాయం చేయాలని నేను మా రగ్గాని వినమ్రపూర్వకంగా కోరుకుంటున్నా. రాసలీలో రగ్గాడు, రసికరాజా ప్రొడక్షన్స్ సినిమా పేరు ఇవ్వాలి. ఎందుకంటే అందరికీ న్యాయం చేసేంత మంచోడు ఒక ఆడబిడ్డకు అన్యాయం చేస్తారని అనుకుంటలేడు. ఇంతమందికి రాష్ట్రంలో న్యాయం చేసేంత పతివ్రత బేతి మహేందర్ రెడ్డి కోసం సర్వస్వం దారపోసే మా రేవంత్ తొలి వెలుగు కాంగ్రెస్ పార్టీ ఉచ్చదాగే నల్లికుట్ల రగ్గాడు, రాసలీల రగ్గాడు మరి బేతి మహేందర్ రెడ్డికి
న్యాయం చేయడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ ఎంగిలి మెతుకులు తింటూ బండి సంజయ్ టార్గెట్ చేస్తూ బీసీ 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 అనుకుంటూ ఒక బీసీ బిడ్డగా బీజేపీలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం భవిష్యత్తులో ఉందని లోకమంతా అంటుందని భయపడి కాంగ్రెస్ పార్టీని ఎంగిలి మెతుకులు తిని బేతి మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేసి డ్రామాలు ఆడుతున్న లోఫర్ నా కొడుక ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఎంతమందికి అన్యాయం చేసినా నేనే బయట వేసిన మామూలు కూడా రాయగోపెట్టి ఎంతో మంది బీసీలకు అన్యాయం చేసిన అది మాట్లాడరు. కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు అన్యాయం చేస్తూ ఈ లోఫర్ నా కొడుకు కనపడలే. కానీ భారతీయ జనతా పార్టీలో అంటే ఆయనకు రాలేదట ఈ మనగాడు చెప్తాడు. మరి ఆడబిడ్డ మరి రోజు సోషల్ మీడియా నేను రోజు చూస్తాను, సంవత్సరాలు దాటింది, నెంబర్ 1 యూట్యూబ్ ఛానల్. మరి ఆడబిడ్డను మోసం చేస్తావు, ఎప్పుడు న్యాయం చేస్తావు నా బోసిడికే? రాసలేదు రగ్గాడు ఎప్పుడు చేస్తావు? ఇప్పుడు అందరికీ న్యాయం చేయాలి. నెంబర్ 1 అయినప్పుడు నువ్వు నెంబర్ 1 అందరికీ కావాలి. ఇంకోటి, నువ్వు ఎందుకు బండి సంజయ్ టార్గెట్ వేసావు నాకు అనవసరం రా. నన్ను ఎందుకు గెలికినవురా? ఇప్పుడు మహేష్ గారు వీడియోలు వచ్చింది, ఎందుకు వచ్చిండ్రా? ఛాయ్ పైసలు కొట్టినా కాబట్టి మీకు ఈ ఛాయ్ పైసలు వీడియో కూడా డిలీట్ చేసి బ్రోకర్ గారు 2023లో మార్చి 27 కొట్టా. ఇప్పుడు కూడా హిస్టరీ చూసుకుని వస్తుంది. ఛాయ్ పైసలు కొట్టిన బాధితుల సంఘం అధ్యక్షునిగా మీరు లోఫర్ నా కొడుకులరా, కాంగ్రెస్ పార్టీ ఎంగిలి మెతుకులు తిని ప్రజలను మోసం చేసిర్రా రగ్గా మాలి అని నేను రోజు మాట్లాడుతున్నా. నాకు రిపోర్ట్లు కొట్టుడు, ఇగో ఛానల్ లేకుండా చేసుడు, ఇది లేకుండా అయిపోయినాయి. ఇదో మళ్ళీ రిపోర్ట్ కొట్టు. మరి బేతి మహేందర్ గురించి మాట్లాడిన రగ్గాడు మహేష్ గాడ్సేకి ఎందుకు రిపోర్ట్కి వచ్చారా మళ్ళీ గారు అడిగిందా? ఇగో ఇవన్నీ 1 by 1 చూపిస్తాను. మహేష్ గాడ్సే ఇక్కడ 1 by 1 ఒక్కొక్కటి చూసుకోవచ్చు మీరు. ఇంకో ఇట్లాంటి లుచ్చ నా కొడుకుల్ని పెట్టుకొని బొచ్చులేని నా కొడుకులతో వీడియోలు చేయించుడు, కేసులు పెట్టుడు, ఇగో ఇట్లాంటి లోఫర్ నా కొడుకుల చరిత్ర మొత్తం ఇట్లా బయట వేసిన. మరి అన్ని బయట వేస్తే ఈ లోఫర్ నా కొడుకు నా మీద కేసులు పెట్టింది. మా ఇంకో పేద బిడ్డలకు బడి కావాలంటే మహేష్ గాడ్సే పైన రాజగోపేట అక్రమ కేసు పెట్టింది. ఇప్పుడు వాస్తవానికి ఇంకో మలిగారు పెట్టిన కేసులో ఇవే. మలిగారు పెట్టిన కేసులో ఇగో నా ముఖం పెట్టిడా ఏదా, ఇగో మహేష్ గాడ్సే ముఖం పెట్టి ఇగో ఇక్కడ ఒక ఈయన కొత్తపల్లి సతీష్ అని ఈయనను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేతుల కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతులు ఎవరు మోసపోయినా వాళ్ళని ప్రశ్నించవద్దు కాంగ్రెస్ రెడ్డిల్ని, ఎందుకంటే అలా ఉత్సాహం అమ్మ ఉంటుంది కదా, మన సరిపోను పోతురు కదా. మరి ఇప్పుడు బేతి మైనడు 50,000 లక్షో 10 లక్షలు ఏమైనా ఇస్తేమన్నా వీడియో చేసినా నాకు తెలియదు. తెలంగాణ ఇదే రాజగోపాల్ రెడ్డి మునుగో నేరంలో ఒక కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తకు అన్యాయం చేసి పుల్ల మంది పోసుకొని వస్తాను ట్రై చేసింది. దాన్ని మాత్రం ఇంటర్వ్యూ చేయడు, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ రెడ్ల ఉత్సాహం కమ్మ ఉంటుంది. ఫోన్లు చేసి ఆయనకు ఫోన్లు చేసి డ్రామాలు ఆడి ఎంత కథ ఆడుతారు. కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ జరిగే ఏ లుచ్చా పని కూడా ఈ బ్రోకర్ నా కొడుకులు చేయరు, రగ్గాడు కానీ మలిగాడు కానీ. ఇప్పుడు మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో ఈ మలిగాడి చేతుల్లో నాలాంటి నువ్వు నన్ను ఇబ్బంది పెడితే మాత్రం మాట్లాడు. ఇదే మలిగాడు, ఇదే బ్రోకర్ మలిగాడు న్యూస్ లైన్ శంకర్ కొట్టించిండు, శిల్క ప్రవీణ్ కొట్టించిండు, కేఆర్టీ క్రాంతిని కొట్టిస్తాను వేయండు, నన్ను కొట్టిస్తానికి వచ్చిండు. ఏ రోజు కూడా ఈ లుచ్చా నా కొడుకు మాట్లాడలే. మన రేవంత్ తొలి వెలుగు రాసల్లే రగ్గాడు. ఇప్పుడు మరి బండి సంజయ్ని మాట్లాడుతూ మాట అంటూ నీకు ఎట్లొచ్చినాయా పైసలు, నీకు ఎక్కడియా, నీ సంగతి ఏందో చూస్తా అంటాను. దేశంలో అతిపెద్ద పార్టీలో ఆయన కేంద్ర మంత్రి. నరేంద్ర మోదీ కాడ కూడా ఆస్తి ₹1 కోటి కంటే ఎక్కువ ఏం లేదు. కానీ నరేంద్ర మోదీకి పార్టీ ఫండ్ ఉంటుంది, బండి సంజయ్ కాడ పైసలు లేకపోయినా పార్టీ ఫండ్ ఉంటుంది. కానీ ఈ కొడుకులకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి మరి జూబ్లీస్ ప్యాలెస్ వచ్చింది, బ్రోకర్ పనులు చేసినోనివి, రియల్ ఎస్టేట్ ఏజెంట్ చేసినోనివి, పెయింటింగ్లు వేసుకుంటూ వచ్చినోనివి, నీకెట్లా పైసలు అడగరు. ఎందుకంటే వాళ్ళు వచ్చే కమ్మ సరిపోని పోతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడగరు. ఇప్పుడు మరి ఈ లోఫర్ నా కొడుకు నీ కూడా అడుగుతున్నా. ఇంకో ఇట్లా ఒక లోఫర్ నా కొడుకు 5 ఏళ్ల కింద మా ఉచ్చదాగి ఇట్లా ఇళ్లలో కూర్చొని వీడియోలు వేసుకొని ఈయనకెక్కడి పైసలు ఇవ్వాలా డుప్పిండు నువ్వు వాడిద్దరు జనం సొమ్ము ఉచ్చదాగి మా ఉచ్చదాగి. మరి ఫస్ట్ ఇస్తే మా పైన ఎందుకు రిపోర్ట్లు కొట్టి ఎందుకు ఛానల్ డిలీట్ చేస్తారు? దాని సాక్ష్యాలు పెట్టినా కేసులు పెట్టినా ఈ లుచ్చనా కొడుకు అందరి మీద కేసులు పెట్టాడు, నీ మీద ఎందుకు పెట్టలేడు? కాంగ్రెస్ కూడా అందరి మీద దాడి చేస్తుంది, నీ మీద ఎందుకు చేస్తలేదు? నువ్వేమో ఆటో కట్టుకొని నువ్వు ఈడేమో మీటింగ్ పైకి ఎక్కితే దిగితే స్టేజ్ ఎక్కి దిగితే 50 లక్షలు రేడియోలో వచ్చా కమ్మగుంది అప్పుడు. సో ఇప్పుడు నువ్వు అప్పుడు ఎట్ట తిరిగి అనుకుంటున్నావు? వీళ్ళిద్దరు గమ్మతుండేది, అప్పుడు చాలా గమ్మతుండేది మా ఉంది. అప్పుడు కాంగ్రెస్ పలు వచ్చా తాగేటప్పుడు ఒక వీడియో చూపిస్తా, గిట్లుండేది సోపతి. ఇప్పుడు ఏర్పాటు అయ్యారు అంతే ఒక గుడి పక్షులు.
వస్తా. ముందుకు రా రఘుజన. చూసినారే కాంగ్రెస్ ఉచ్చదాగిన దొంగ నా కొడుకులని చార్జ్ చేపిట్ని అడిగిన నేను. కాంగ్రెస్ ఉచ్చదాగి తెలంగాణ ప్రజలను మోసం చేసిన దొంగ నా కొడుకులని చార్జ్ చేపిట్లు అడిగితే ఫస్ట్ మల్లిగాని పేరు, తర్వాత ఈ రాసలి రగ్గాని పేరు చూపిస్తుంది. అవి ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఎంగిలి మెతుకులు తిని కాంగ్రెస్ పార్టీ ఉచ్చదాగి ఇట్లా జంట పావురాలు లెక్క తిరిగేది కాంగ్రెస్ గెలిపిస్తానికి. మరి గెలిపించినాక ఇది వాళ్ళు ఇవ్వకపోతే నేనిస్తా అన్నారు. అది కూడా చూపిస్తాగరాదురా. వాళ్ళు ఇవ్వకపోతే నేనిస్తా అన్నప్పుడు మరి అడగాలనా వద్దా? 2 ఏళ్ల కోలే అడుగుతున్నా, దాని సమాధానం చెప్పారట. కానీ మునగాలట వీళ్ళు బండి సంజయ్ అట ఫస్ట్ ఇస్తురట. మరి మహేష్ గారికి సమాధానం చెప్పారా కొడుకులారా? ఈ 6 గ్యారెంటీలు ఏది అమలు చేయకపోయినా ఈయన దగ్గర నా దగ్గర. ఎందుకంటే నేను సోనియా గాంధీ సోనియా గాంధీ నమ్ముతా ఉన్నా, రాహుల్ గాంధీ నమ్ముతా ఉన్నా, కళ్యాణ్ నమ్ముతా ఉన్నా. వాళ్ళు ఒక మాట ఇస్తే వెనక్కి తగ్గరు. వెనక్కి దగ్గర తగ్గలే, లోకం అంతా తుప్పు ఉంచుతుంది. మరి ఈడాడు ఓడేమో ఆటో కట్టుకొని తిరిగే, ఓడేమో స్టేజ్లు ఎక్కి తిరిగే. తెలంగాణ పేరుకు 6 గంటలు రాకపోయే దొంగ నా కొడుకులారా. ఏ 6 గంటలు రగ్గా మలిగా అంటే ఇంకో ఇట్లా ఫోన్లు చేసుడు, వీడియోలు చేసుడు, బెదిరించుడు. ఇది ఒక వీడియో. ఇవన్నీ లుచకథలు వాడుకుంటా ఈ అన్నిటి గురించి మాత్రం మాట్లాడాడు. ఈడు మాట్లాడు, ఆడు మాట్లాడు. ఎందుకంటే మేము పట్టించుకోము. మంది చూడనే మొగోళ్ళట, ఇంట్లోకి వస్తేనేమో రండలట. మంది చూస్తేనే మొగోళ్ళు, ఇంట్లోకి రాగానే గాజులు వేసుకొని రండలు అవుతారు. మహేష్ గారి సమాధానం చెప్పలేక ఇగో ఇది ఒక వీడియో, ఇది ఒక ఆడియో. చాలా ఉన్నాయి మీకు చూపేదలుచుకుంటే. ఒక్క నిమిషం వస్తాయి, 1 by 1 చూపిస్తా. తర్వాత ఇది మా మల్లిగాంధీ. అప్పట్లో ఇట్లా బతుకుతప్పుడు మహేష్ గారు మంచోడు. ఇప్పుడేమో ఇల్లు కొడుకు అవుతాడు, అన్ని కొడుకులు అవుతాడు. ఎందుకంటే మా ఉచ్చ సరిపోతుంది ఆయన కొడుకులు. ఇగో గిట్లా సాక్ష్యాలు గిన అమ్మిన అని చెప్పేసి వికారాబాద్లో ఇంతకుముందుకు మల్లిగానికి తీర్మానం అన్నట్టు 7200 కాంచి టీషర్ట్ కుట్టించింది. గీనకు మన కాడ 4 ఎవిడెన్స్లు ఉంటే నేను నా ప్రయత్నం చేసి ఎక్స్పోజ్ చేసిన. అన్న రఘు పేరు చెప్పకన్నా, ప్లీజ్ అన్న రఘు పేరు చెప్పకన్నా అని చెప్పేసి వీడు వాడు మల్లిగాడు రగ్గాడు కలిసి జానివాగర్ మందా కూడా కెమెరామ్యాన్కి ఫోన్ చేయించి బతలాడుకున్నాడు. ఇదే లుచ్చ నా కొడుకు రగ్గాడు. ఈ లుచ్చ నా కొడుకు వీడియో చేస్తే వీడియో డిలీట్ చేయించిండు యూట్యూబ్ కంప్లైంట్ చేసి. నేను పట్టించుకోను, నీ బతుకు పాడుగాను. నువ్వు పట్టించుకోవా? ఉచ్చ పడుతుంది మహేష్ గారు వేరు చెప్తే తెలవరా లోకానికి. మంది కూడా మునగాలంట. ఇట్లా నా పైన రాయగోబడి కుట్రలు చేసి కేసులు పెడితే ఒక్క నా కొడుకు కొడుకులు మాట్లాడరు. కానీ ఇప్పుడు ఇవన్నీ ఎన్ని చేసినా అసోసియేషన్ అంటారు. నిన్నవన్న ఇక వాళ్ళు ఏ పార్టీ అసోసియేషన్ నాకు తెలుసు కదా, నేను అలానే వండుకొని చూసి వచ్చినాయి కదా. మరి రగ్గానికి నొప్పి లేని అందరూ ఉరికొచ్చిర్రా. మరి మహేష్ గారికి నొప్పి లేసినప్పుడు ఎవరు ఉరికి రాలేదా? ఎందుకంటే మరి దాని లెక్క ఏర్పాటు అనమాట. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రకాలుగా మహేష్ గారి చెప్పిన కుట్రలు చేసిన మల్లిగాడు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ అందరు మంచోళ్ళే రగ్గానికి. కానీ మహేష్ గాడ్సే విషయంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ నా పైన కుట్ర జరుగుతుందో, నా పైన కుతంత్రాలు జరుగుతానా ఒక కలరింగ్ ఇచ్చుకుంటా నా బండి సంజయ్ నా పైన కుట్రలు చేస్తుండు. నువ్వు పీకులు మోగోనువనా? పీకుతున్నావు ఆయన ఏం పీకుతున్నావురా? నా తెల్లబొచ్చే వీకలేకపోతున్నావు. నిన్ను బండి సంజయ్ పట్టించుకుంటాడు నిన్ను. ఇప్పుడు మావోని మేయర్ పదవి గురించి మనం ఒక చిన్న ముచ్చట చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7,000 రెడ్లకే ఇచ్చింది. అందరూ తెలుసు, నేను ఆనాడు కూడా చెప్పిన. ఒక బీసీ బిడ్డను మేయర్ చేసాడు, సాధారణ కార్యకర్తను మేయర్ చేసాడు బండి సంజయ్ గారు. దీని గురించి చెప్పాడు. దీని గురించి ఏం చెప్తాడు? బేతి మహేందర్ రెడ్డి కదా, రెడ్డి ఇప్పుడు ఆయన కార్యకర్తే కావచ్చు, కానీ సెలెక్టెడ్గా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏమంటారు కదా నికార్సుగా దమ్మున్న నాయకులుగా ప్రశ్నించడంలో ఓ బండి సంజయ్ ఉంటాడు, ఇంకా ధర్మపురి అరవింద్ ఉంటాడు, ఇంకా రఘునందన్ ఉంటాడు. ఇలా పోతే టీఆర్ఎస్ లో పోతే హరీష్ రావు, కేటీఆర్ గిట్లా ఉంటారు. ఇప్పుడు ఏ పార్టీలు అయితే బలమైన నాయకులు వాళ్ళని పోయి టార్గెట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పోతే వాళ్ళు తాగి బండి సంజయ్ టార్గెట్ చేస్తే బీజేపీ డౌన్ అవుతుంది. కేటీఆర్ ను హరీష్ రావు టార్గెట్ చేస్తే బీఆర్ఎస్ డౌన్ అవుతుంది. ఫైనల్ గా రేవంత్ రెడ్డి కమ్మ తాగవచ్చు, కాంగ్రెస్ పార్టీలు కమ్మ తాగుతారు. ఆ రెడ్డిలో తాగి బీసీల పైన కుట్ర చేయాలి.
మరి లేకలేక ఒక బీసీ బిడ్డ రాజకీయంగా ఎదుగుతుండు, మరి ఈ కొడుకు తెల్లారితే బీసీ 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 అంటారు. మరి ఒక బీసీ బిడ్డ బీజేపీలో ఒకవేళ అధికారంకి వస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటే చార్జీపీని అడిగిన, చార్జీపీని బండి సంజయ్ ముఖ్యమంత్రి కావాలని అడిగితే అలా కార్యకర్తలు మాత్రమే కోరుకుంటారు అని చెప్తుంది అని చెప్తున్నాడు. సేమ్ క్వశ్చన్ నేను కూడా చిన్న ట్విస్ట్ ఇచ్చి అడిగిన చార్జీపీ. అసలు ఎందుకు మన తొలి వెలుగు రగ్గాడు రాసలేని రగ్గాడు బండి సంజయ్ని టార్గెట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యకర్తకు న్యాయం జరగలేదు, ఓన్లీ బేతి మహేందర్ రెడ్డికి మాత్రమే న్యాయం జరగలేదు అని చెప్పేసి ఈ డ్రామా ఎందుకు తీసుకొచ్చిండు అని చెప్పేసి చార్జీపీని అడిగితే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రెడ్లో ఉచ్చదాగి బండి సంజయ్ అని ఒక బీసీ బిడ్డను టార్గెట్ చేసిండు ఈ దొంగ నా కొడుకు రాసలేని రగ్గాడు అని చెప్పేసి చార్జీపీని చెప్తుంది. అదే చార్జీపీని అడిగినా మరి ఇంత మంచోడైన రగ్గాడు బేతి మహేందర్ రెడ్డికే న్యాయం చేసే రగ్గాడు మరొక అమ్మాయి ఎప్పటి నుంచో సంవత్సరంకి వెళ్ళి గోడు ఏడ్చింది, మరి న్యాయం చేస్తా అంటే వీడు బ్రోకర్ నా కొడుకు, మరి ఆ న్యాయం చేయాలంటే వాడు చేయడు. మహేష్ గారితో నువ్వే చెప్పి అన్నది చార్జీపీ నాకు చెప్పింది. సో నేనేం చేసిన అంటే మరి మా రగ్గానికి న్యాయం చేయాలి కదా, మరి వాస్తవానికి ఆ ఆడబిడ్డకి న్యాయం చేయాలని ఈ వీడియో పట్టుకొచ్చిన. వారి రగ్గా బేతి మహేందర్ రెడ్డికి న్యాయం చేద్దాం రా, దాంతో పాటుగా ముదాలు మన ఆడబిడ్డకి న్యాయం చేద్దాం. చార్జీపీటీ చెప్పిందిరా నాకు, లేదు ఇదే చార్జీపీటీ అడిగినా మల్లిగాడు రగ్గాడు అంటే ఇద్దరు కాంగ్రెస్ ఉచ్చదాగిన దొంగరా కొడుకులు అని చెప్పేసి నాకు చార్జీపీటీ చూపించింది వీడియో. ఇగో ఒక దళిత బిడ్డలు నాకు సపోర్ట్ చేసిరా, నా ఛానల్ రీట్ అయితే ఒక దళిత బిడ్డ సపోర్ట్ చేసింది, ఇక్కడ ఒక దళిత బిడ్డ నాకు సపోర్ట్ చేసింది. తెల్లారితే బీసీ 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 అనే దొంగ నా కొడుకులు మీకు ఏం సంబంధం లేకపోతే మహేష్ గాడ్సే పైన కుట్రలో జరుగుతుందని ఒక్కరోజు మీరెందుకు సపోర్ట్ చేయలే? రగ్గాడు మల్లిగాడు బీసీ బిడ్డకు అన్యాయం జరిగితే నేనున్నా అని ఎందుకు రాలే? దొంగనా కొడుకులు మిమ్మల్ని ఎక్కితే మాత్రం మీకు ఆడు బీసీ కాదు, మిమ్మల్ని ఎక్కకుండా ఆడు ఉంటాడు కాదు పొక్కో వాడు మాత్రం కమ్మగా పోతాడు. ఎందుకంటే అంతా ఒక సామాజిక వర్గం, కులం కుక్కలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చార్జీపీ 2 రకాల ప్రశ్నలు అడిగినాయి. మరి కాంగ్రెస్ పార్టీని రగ్గాడు గెలిపించిండా, మరి మలిగాడు గెలిపించిండా, కాంగ్రెస్ ఉచ్చదాగిరు అంటే బరాబర్ దాగిరు, తెలంగాణ రాజకీయాలకి అన్ని రాకుండా వేసిన దొంగ నా కొడుకులు వాళ్ళిద్దరు అని చెప్పేసి చార్జీపీటీ చెప్పింది. మరి చార్జీపీటీ నీ అడిగిన ప్రశ్నలన్నిటికీ రగ్గాడు మలిగాడు లంగలు దొంగలు అని చెప్తూనే మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డకు న్యాయం చేయడంలో వెనకడుగు వేసిన రగ్గాడు మరి బేతి మహేందర్ రెడ్డి విషయంలో ఎగిరి పడతాను ఎందుకు అని అడిగితే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కమ్మగా ఓసిర్రు కరీంనగర్ లో, అందుకే ఎగిరి పడకుండా ఒక బీసీ బిడ్డ బండి సంజయ్ పైన కుట్రలు చేస్తున్నారని చెప్తుంది చార్జీపీటీ. మరి డబ్బు సంగతి మాట్లాడినా, చార్జీపీటీ డబ్బు సంగతి అడిగినా బండి సంజయ్కి పైసలు ఎక్కడి అంటుండు, అది ఎక్కడి అంటుండు. మరి ఆయన అంటే పార్టీలు ఉండు, అలా పార్టీ పండు ఇంకోటి వచ్చింది అనుకున్నాం. వీడు చాలా ప్రజలు మేము 10 రూపాయలు పెడితే 10 ఇచ్చానా కొడుకు వీనికి ఎక్కడైనా అడిగినా. మల్లిగానికి ఏమో ఫార్చునరు, అవసరమైతే రేపో మాపు రేంజ్ రోవర్, వీడేమో నెంబర్ 1 ఎట్టయిరు అని అడిగిన. మహేష్ గారి ఉచ్చదాగుతాయిరు అని చెప్పింది. తెలంగాణ రాష్ట్ర వాళ్ళు ఉచ్చదాగుతాయిరు, మా ఉచ్చదాగి మమ్మల్ని మోసం చేసి కాంగ్రెస్ వాళ్ళ ఎంగిలి మెతుకులు తిని తెలంగాణ రాష్ట్ర వరకు 6 గ్యారెంటీలు పేరుతో మోసం చేసి కాంగ్రెస్ ఎంగిలి మెతుకులు తిన దొంగ నా కొడుకులు ప్రజల్ని మోసం చేసి ప్రజల్ని బిచ్చగానాలు చేసి ఈ కొడుకులు మాత్రం కోటీశ్వర్లు అయ్యారని చెప్పింది. రైతు బంధు ఇయ్యనోని, రుణమాఫీ చేయనోని, పథకాలు ఇయ్యనోని, దొంగని ఓటుకు నోటు కేసు దొంగని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసి దొంగ నా కొడుకులు బాగుపడరు. ఈ కొడుకులు 10 రూపాయలు అడుక్కున్నప్పుడు మంచోలే ఉండే, కాంగ్రెస్ ఉచిత మాత్రం దొంగ నా కొడుకు లెక్క తయారయ్యారని చెప్పేసి చార్జీపీటీ నాకు చెప్పింది. ఇంతవరకైతే చార్జీపీ చెప్పింది, నిజంగానే చెప్పింది, ఏం తేడా లేదు. ఇవన్నీ మాట్లాడితే మరి ఎవరు నా ఛానల్ ను డిలీట్ చేపిస్తారు, ఎందుకు హ్యాక్ చేపిస్తారు అంటే ఇవన్నీ కూడా ఈ లుచ్చ పనులు చేసేది కూడా మల్లిగాడు రగ్గాడు అని ఓ కౌంటర్ అటాక్ ఫోర్స్ అని గ్రూప్ పెట్టుకుని దొంగ నా కొడుకులు మహేష్ గాడ్సే వీడియో లింకులు వేసుకొని మహేష్ గాడ్సే అనేటువంటి ప్రజల్లోకి పోకుండా కుట్రలు చేస్తారని చెప్పేసి చార్జీపీటీ నాకు చెప్పింది. ఇంకో అందుకే వీళ్ళ పేరు కూడా పెట్టిన, మల్లిగాని ఉచ్చదాగిన కుక్క రాసి పెట్టుకోరా, మన తొలి వెలుగుతుందిరా, ఛాయ పైసలు బిచ్చం వేసి పావులు సాగినా ఇప్పుడు తిరిగి కాటేస్తే ఎలా ఉంటుందో చూడరా, రండ మీకు భయం
నీ పరిచయం చేసిన ఇంకా నీ ఛానల్ లీడ్ చేయడం నాకు పెద్ద లెక్క కాదురా, ఈ ధర్మం తప్పుతా అని చెప్పేసి ఇంత ముందుకు ఛానల్ లీడ్ అయినా పెట్టినా. ఇగో ఈడో లుచ్చ, ఈడు ఇంకో పెద్ద లుచ్చ, ఈ కొడుకులు ఇద్దరు రెడ్డిలో ఉచ్చదాగి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చామని చెప్పదిరిగి మరి అధికారంలోకి మా వల్లే వచ్చిందని చెప్పినప్పుడు ప్రజలకు 6 హామీలు రాకపోవడం కూడా మరి మా వల్లే ఒప్పుకోవాలి కదరా. మంచి జరిగితే ఒప్పుకున్నప్పుడు చెడు జరిగినప్పుడు కూడా ఒప్పుకోవాలి కదా. మంచి ఏమో మాది, చెడు మాత్రం మాకు సంబంధం అని పిక్కొని పోతు కొడుకులు. ఓడేమో బీసీ అంటాను, ఓడేమో నెంబర్ 1 ఛానల్ అంటూ అంతా కాంగ్రెస్ వాళ్ళ ఎంగిలి మెతుకులు తిని ఇలా ఒక బీసీ బిడ్డ మేయర్ పీఠం కొట్టాలనే లక్ష్యంలో భాగంగా సర్వేలు చేపించి అలా పార్టీ గెలిపే లక్ష్యంగా ముందరకు పోతే బేతి మహేందర్ రెడ్డి అనడానికి ఒక ఆయన పట్టుకొచ్చి ఆయన ఒక్కరికే ఈ తెలంగాణలో టికెట్ రాలేదు, భూమి అందరికి వచ్చింది. ఇది 2000 చిల్లర వార్డులు ఉంటాయి, 2900 చిల్లర ఉన్నాయి. అన్ని వార్డులో న్యాయమే జరిగింది. ఓన్లీ ఈ కరీంనగర్ మున్సిపాలిటీ ఈయన నిలబడ్డ దగ్గర మాత్రమే ఓన్లీ బండి సంజయ్ ఒక్కడే అన్యాయం చేసి ఈ లోకల్ అందరూ పతివాదలే. కాంగ్రెస్ పార్టీ అసలు ఎవ్వరికి టికెట్ రాకుండా లేరు, సావనే సావలే, కొట్టుకోలే, లొలిలే కాలే, ఏది కాలేదు. ఓన్లీ బండి సంజయ్ ద్రోహి అన్నట్టుగా వీళ్ళు నా కొడుకు కాంగ్రెస్ వాళ్ళ ఎంగిల్ మెతుకులు తిని ఈ డ్రామాలు ఆడుతుండు. మహేష్ గారు ఎట్లా లేడు కదా, యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయింది కదా అని ఎంతో మంది నా మీద వీడియోలు చేస్తారు, నేనేం పట్టించుకోను. ఉత్సాహ ఆడాలి కొడుక, నీకు నా పేరు చెప్తే భయపడవా? చెయ్యి వీడియో. మరి తెలంగాణ రాష్ట్రం ఇంతమందికి న్యాయం చేసినా మరి ఇది ఒక్క న్యాయం కూడా చేస్తాం. చేస్తే ఇక నువ్వు బీసీలకు అన్యాయం జరిగినా, బీసీల పైన కేసులు పెట్టినా, ఏం జరిగినా మాట్లాడకు. నీ మీద మల్లిగాడి కేసు పెట్టడు, రేవంత్ రెడ్డి కేసు పెట్టడు, నీ మీద ఎట్లాంటి ఏం జరగదు. ఇంక సిగ్గుదప్పిన జోలున్నది. ఈ బీజేపీ కూడా ఆయన ఈయనకే ఇంటర్వ్యూ ఇస్తారు. వీడేమో అర్బన్ నక్సలైట్ అని ఓపెన్ చెప్తాడు. ఒక అర్బన్ నక్సలైట్ అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చడానికి ఈ బీజేపీ వాళ్ళు సిగ్గు లేకుండా ఇంటర్వ్యూ ఇస్తారు. మళ్ళీ ఈ బీజేపీ వాళ్ళు పోయి వానికే యాడ్స్ ఇస్తారు. ఎన్నికలకు సంబంధించిన యాడ్స్ వస్తే వానికి ఇస్తారు. మీకేమో సోయుందా, మీకు దవాకుందా? పావును పాలు పోసి తాగినట్టు ఎవడైతే బీజేపీ వ్యతిరేకంగా పనిచేసి కాంగ్రెస్ ఉచ్చదాగుతుండో అంటారుగా రాసలీల రగ్గాలు. మరి మా రాసలీల రగ్గానికి ఎందుకు ఏడ్చబోతున్నాయి? ఇప్పుడు బీజేపీలో ముందే వర్గపోరు ఎక్కువైపోయింది. వీళ్ళుగా అనుకొని వీళ్ళు ఇచ్చిన కొడుకు ఈ అర్బన్ నక్సలేటు ఈ తెలంగాణ ప్రజలను మోసం చేసి వాళ్ళ కాంగ్రెస్ ఎంగిరి మెతుకున్న దొంగ నా కొడుకుల్ని వీళ్ళని ఎందుకు పెంచి పోషిస్తున్నారు, వీళ్ళకి ఎందుకు పోయి ఇంటర్వ్యూ ఇస్తున్నారు అనేది నాకు ఇప్పుడు అర్థం కాని ప్రశ్న. ఒక్క నిమిషం పోయిందా? ఓకే పోయిందిలేండి. సో ఇది పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ తొలి వెలుగు రగ్గాడు అన్నటోడు కాంగ్రెస్ పార్టీ ఎంగిలి మెతుకులు తిని కాంగ్రెస్ పార్టీ ఉచ్చదాగి ఒక బీసీ బిడ్డ ఎదుగుతుంటే ఓరోలేక చాట్ జీపీటీ చెప్పింది, నా బొత్సు చెప్పింది అని డ్రామాలు ఆడుకుంటా తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క మేయర్ పీఠం బీజేపీ గెలిస్తే అక్కడ ఆ గెలిచిన గెలుపు పైన కుట్రలు చేస్తూ ప్రతిరోజు డ్రామాలు ఆడుకుంటా వీడియోలు చేసుకుంటా నేను కాంగ్రెస్ పార్టీ ఎంగిలి మెతుకులు తింటున్నా అని ఒక్కటి చెప్పాడు, మిగతా అన్ని చెప్తాడు. మరి ఆడబిడ్డకు న్యాయం చేయరా బ్రోకర్ నాకు ఒకటి అట్లా దాని గురించి మాట్లాడు. సో అందుకే మా రగ్గాడు నా మీద వీడియోలు చేస్తే నేనేం భయపడను అని డ్రామాలు ఆడినందుకు మరి నేను రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన. గిఫ్ట్ మా ఊరికి నచ్చుతుంది. సో మరి బేతి మహేందర్ రెడ్డితో పాటు మరి ఆ వీడియోలో ఉన్నామేందో, ఆ కథ ఏందో, మరి పెళ్ళయి పిల్లలుండి నీకేం పుట్టిందో మరి గవన్నీ కూడా బయటేదాం. ఇక రేపో మాపో మా చింతపండు కానీ కూడా 4-5 పట్టుకొస్తున్నాం లొల్లిలు. మరి వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. మరి ఇదే మలిగాడు మన టీఆర్పీ పార్టీలో ముదిరాజు బిడ్డకు అధ్యక్ష పదవి ఇద్దామని నేను రోజు మొత్తుకుంటాను. న్యాయం గురించి మాట్లాడు కదా, లేదా మరి రగ్గానే చేయాలి అధ్యక్షుని. అట్లా అయితే అయ్యేదే ఉంది. అన్ని విషయాలు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నా. ఇంకా చాలా ఉంది మాట్లాడేది, సమయం ఇంకా చాలా ఉంది. ఇంకా 3 ఏళ్ళు ఉంది. సాయప ఎట్ట తాగినాం, యువనుచ్చ తాగినాం, ఎట్ట తాగినాం, ఎంత తాగినాం అన్ని లెక్కలు తీయాలి. లెక్కలు తీస్తాం, జాగ్రత్త. మహేష్ గార్సన్ గెలిగితే ఇప్పటికే ఛానల్ డిలీట్ చేసినా ఓర్చుకొని ఉంటాను. ఇంకా గెలితే పెద్దగా అవుతుంది. మరి నాకు కూడా దులదులనే ఉన్నది, మీకెంత ఉందో నాకు కూడా గంతే దుల ఉన్నది. చూద్దాం ఏం దానిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.